ప్రైవేట్ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కడప ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా రేపు బంద్ ప్రకటించిన ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థుల పేరెంట్స్ సహకరించాలని కోరారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ ప్రకటిస్తున్నట్టుగా యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు ఏం కోరుకుంటున్నాయంటే ఈ అధికారుల నుంచి వేధింపులు పనికిరావు. తర్వాత 12C యాక్ట్ ప్రకారము మనకు వేతనాలు కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ 40,000 వరకు కావాలి. అది ఒక డిమాండ్. ఇంకొక డిమాండ్ వచ్చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ 3 ఏళ్ళ నుంచి చదువు చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి, అవి వెంటనే రిలీజ్ చేయాలి. ఇది ఒక డిమాండ్. ఈ విధంగా అనేక డిమాండ్లతో ఈ రోజు అన్ని కూడా అందరి డిఓల ఆఫీసులో ఒక నోటీస్ ఇచ్చేసి తర్వాత కమిషనర్కి కూడా ఒక నోటీస్ ఇచ్చేసి రేపు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని రేపు బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ బంద్కు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా సహకరించి మన ఐకమత్యాన్ని చాటుకొని ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.